नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि तेलुगु देशम पार्टी करनूल जनरल सेक्रेटरी नागराज यादव ने आज अपने दफ्तर में प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर नागराज यादव ने एस वी मोहन रेड्डी साबिक़ रुकन असम्बली करनूल व YCP के ज़िला सदर करनूल पर यह इल्ज़ाम आयद किया कि वो तेलुगु देशम पार्टी के ख़िलाफ़ गलत प्रोपेगेंडा चला रहे हैं। उन्होंने कहा कि हालिया दिनों में YSRCP ज़िला सदर एस वी मोहन रेड्डी ने तेलुगु देशम पार्टी को बदनाम करने की कोशिश की है कि तेलुगु देशम पार्टी गैर ज़रूरी तौर पर केसेस जो है बुक कर रही है, लेकिन ये सरासर गलत है। उन्होंने कहा कि जब YCP का दौर इक़्तिदार था तो उस वक्त पर भी गैर ज़रूरी तौर पर सोशल मीडिया और दीगर कायदीन पर केसेस बुक किए गए, जब क्यों एस वी मोहन रेड्डी ने आवाज़ नहीं उठाई। इस मौके पर उन्होंने कहा कि प्रोफेसर नागेश्वर राव ने डिप्टी CM पवन कल्याण के ख़िलाफ़ बात की है और माफ़ी भी मांगी, लेकिन उन्होंने क्यों ये बात नहीं बताई। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్లో అన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు, గతంలో వాళ్ళ పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి పనులన్నీ అంటే చట్ట విరుద్ధంగా కానీ, అనైతికంగా కానీ, ఏమాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల్ని కానీ, విలేకరులను కానీ, మేధావుల్ని కానీ గౌరవించకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా నిన్న మా పైన మోపడం జరిగింది. నాగేశ్వరరావు అనే ప్రొఫెసర్ అంటే మాకు కానీ, మా పార్టీ నాయకులకు కానీ అందరికి కూడా గౌరవమే. నాగేశ్వరరావు అనేవాడు మహామేధావి. అందరికీ తెలిసిన విషయం. ఆయనను మేము ఏమాత్రం కూడా తప్పటం లేదు. ఆయన వ్యాఖ్యల్ని మేము ఎక్కడ ఖండిస్తున్నాము అంటే, సాక్షాత్తు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి సమక్షంలో మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించినటువంటి మనోహర్ గారు, మంత్రి గారు వీరు వెళ్ళి కలిసినప్పుడు అంటే నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటల్ని మేము తప్పుపట్టే విధానం చెప్తున్నాను. కలిసినప్పుడు సార్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి గారు అడిగినారని చెప్పి, ఆ సందర్భంలో అమిత్ షా గారు లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు నమ్మదగ్గ మిత్రుడు, శాశ్వత మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ మిత్రుడు కాదు, శాశ్వత మిత్రుడు కాదు అని చెప్పడం జరిగింది అని నాగేశ్వరరావు గారు అంతకుముందు మాట్లాడడం జరిగింది. ఒక దేశ హోంశాఖ మంత్రి ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మరి ఈయన కానీ నాగేశ్వరరావు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి సోఫాల కింద కానీ, కర్టన్ల చాటున కానీ మీరేమన్నా దాగి విన్నారా అని ప్రశ్నిస్తున్నాం. నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవం. నాగేశ్వరరావు గారు జర్నలిస్టు, ఎమ్మెల్సీ, అనేక దేశాల్లో కూడా యొక్క యువకులకు క్లాసులు ఇస్తారు. అంటే IASలకు, IPSలకు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాలు పొందగలిగినటువంటి విద్యార్థులకు కూడా ఆయన పాఠాలు చెప్తారు. మహామేధావని మేము కూడా భావిస్తాం. కానీ ఈ విషయాన్ని తప్పు పడుతున్నాం. అది ఎవరో నాకు చెప్తే విన్నాను, నేను చెప్పాను, నేను తప్పు చేసినాను, నన్ను క్షమించండి అని ఆయన చెప్పారు. కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అన్యాయంగా అతని పైన కేసు పెట్టినారు, రేపో మాపో అరెస్ట్ చేస్తారు,
ఈ అరెస్టుల విధానం చాలా తప్పు. రాష్ట్రంలో ఇదే విధంగా అందరిని కూడా ఇబ్బంది పెడుతూ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరమైంది. అరెస్టుల పర్వం మా సిద్ధాంతం కాదు. ఒక హోంశాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని నేను విన్నాను అని చెప్పినటువంటి విధానం బాగలేదు. ఇది తప్పు. నాగేశ్వరరావు గారే ఒప్పుకున్నారు. నాగేశ్వరరావు గారు ఒప్పుకున్న తర్వాత మీకేం బాధనో నాకేం అర్థం కాదు. ఆయన మీద